ఏవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రమేష్ రాయల్. నకిలీ మద్యం కేసులో తమ్మలపల్లి కోర్టుకు మాజీ మంత్రి జోగి రమేష్ సోదరుడు జోగి రాము. నెల్లూరు సెంట్రల్ జైలు నుండి పీటీ వారెంట్పై తమ్మలపల్లి కోర్టుకు తీసుకొచ్చిన ఎక్సైజ్ పోలీసులు 14 రోజులు రిమాండ్ విధించిన తమ్మలపల్లి న్యాయస్థానం ప్రధాన నిందితుడిని కూటమి ప్రభుత్వమే దాచిపెట్టిందని ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేష్ తన సోదరుడు జోగి రాములను పీటీ వారెంట్పై నెల్లూరు సెంట్రల్ జైలు నుండి తమ్మలపల్లి కోర్టుకు తీసుకుని వచ్చారు. విషయం తెలుసుకున్న తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అధిక సంఖ్యలో వైకాపా శ్రేణులు కోర్టు వద్దకు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు వైకాపా శ్రేణులు యత్నించారు. అయితే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి బయట వ్యక్తులకు ఎవరికీ అనుమతి లేదని కోర్టు బయట నుండే పంపించి వేయడం జరిగింది. తమ్మలపల్లి కోర్టు జోగి సోదరులకు 14 రోజులు రిమాండ్ విధించింది. జోగి సోదరులను పోలీసు బందోబస్తు మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతరం తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మదనపల్లి వైకాపా ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ్మలపల్లిను అన్ని విధాల కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అన్నారు. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిని ఎందుకు ఇంకా పట్టుకోలేదని ప్రశ్నించారు. జయచంద్రారెడ్డిని బయటకు వస్తే ప్రభుత్వ పెద్దల పేర్లు బయటకు వస్తాయని, ప్రభుత్వమే తనని దాచిపెట్టిందని ఆరోపించారు. పోలీసు కేసులకు తాము భయపడమని, ఇంకా బలంగా ప్రజలకి చేరువ అవుతామని స్పష్టం చేశారు. ఏమన్నా కేసా ఇది? దీని మీద కేసు పెడతారా? మీవన్నీ తవ్వాల కదా, లేవడాల కదా. ఎక్కడున్నారు వాళ్ళు? ఆరు కేసులో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? 1, 2 పెట్టి ఆయన ఎవరు శ్రీధర్రావు గారిని ఒకటి రాసి పేపర్ మీద రాసేసి ఆయన చెప్పేసినాడంటే ఒక పేరు అంటారు. ఎక్కడన్నా ఇన్నామా? ఆయన పేరు చెప్పినాడంటే ఎత్తుకొని వచ్చి రమేష్ గారిని లోపల పెట్టడం. ఇంతకంటే నీచమైనది ఇంకోటి లేదు. ఇదే దీని మీద చెప్తా ఉన్నా. ఒక తమ్మలపల్లికి ఎంత చెడ్డ చేశారో చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ, ఏదైనా కానీ, ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ వాళ్ళ నాయకులు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. ఇరిగేషన్ పోయింది, డ్రింకింగ్ వాటర్ పోయింది, ఎలక్ట్రిసిటీ పోయింది, మొత్తం అన్నీ ఒకటి అన్నీ ఏం లేకుండా మాకు తమ్మలపల్లిని ఒక మూల ఎక్కడ మేము ఉన్నామో అక్కడికి పెట్టాలి. నువ్వు అనుకున్నా, ఎవరు అనుకున్నా భగవంతుడైన ఉండాడు. అంతకంటే కూడా గొప్పగా చేసి చూపిస్తాం. పెట్టండి. ఎన్ని కేసులు పెడతారు? ఇంకా 4 పెడతారా, 6 పెడతారా? ఇది కాకపోతే ఇంకో 4 కేసులు తిప్పండి. ఆయన్ని ఇబ్బంది ఏం లేదు. ఎవరు భయపడట్లేదు కదా. ఎవరి మీద పెట్టాలా? మా మీద కూడా పెట్టినారు. మేము పోయినాము, లోపలికి వచ్చినాము. నిజం అనేది చూపించాలి కదా. వీళ్ళందరూ అనుకోండి, మేము అనుకుంటే నిజాలు ఏంది అనేది బయట పెడతాం. మీరు ఏంది అనేది కూడా చూపిస్తాం. ఆ రోజులు కూడా దగ్గరలోనే వచ్చాయి. ఎక్కడున్నారు వాళ్ళు? అదైనా తెలుసా మీకు? తెలుసు. మీ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు బయట వస్తే మీరు బయట వస్తారు. మీ పేరు రాకూడదు. మీరు 5 మంది ఉన్నారు, దాంట్లో 5 మంది బయట వస్తారు. ఈ రోజు కాకపోతే రేపు రారా, ఎల్లుండి రారా? ఖచ్చితంగా వస్తారు. నేను నిద్రపోయినా, నువ్వు ఎవరు నిద్రపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు బయట వస్తారు. దీంట్లో నిజాతలు వాళ్ళు కాదు తేల్చేది. భగవంతుడు తేలుస్తాడు. గుణపాఠం భగవంతుడు చెప్తాడు. టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దీన్ని మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ ఉండే కల్తీ మద్యం కుటీర పరిశ్రమగానే రకంగా ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసేసి మొలకల్ చెరువులో ట్రైన్డ్ పర్సన్స్ వచ్చేందులో సౌత్ ఆఫ్రికా నుండి తీసుకుని వచ్చేసి ఇక్కడ కుటీర పరిశ్రమలు చేసి అన్ని బెల్ట్ షాపుల్లో కూడా ఇక్కడ నుండి మద్యం సప్లై చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు బెల్ట్ షాప్లో కానీ రెగ్యులర్ షాప్లో కూడా ప్రతి 4 బాటిల్లో కూడా ఒక బాటిల్ వచ్చే కల్తీ మద్యం దొరుకుతుంది. దీనికి ఎక్కడ కూడా ఏ రకంగా వాళ్ళు రెడీ చేస్తూ ఉండే కల్తీ మద్యం కూడా ఒరిజినల్ బాటిల్ కూడా దీని ముందు పనికి రాకుండా పోతుంది. ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోవాలి. ఇది ఒరిజినల్ బాటిలా, ఇది కల్తీ మద్యమా? కల్తీ మద్యమే కరెక్ట్ అని తాగే పరిస్థితులు వచ్చినాయి. దాని రకంగా చాలామందికి వచ్చింది. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. లివర్లు చెడిపోవడం, హార్ట్ అటాక్స్ రావడము, అన్ని రకాలుగా ఇది వస్తుంది. దీనికి వచ్చేదను ఏ సంబంధం లేని మన
జోగి రమేష్ గారికి ఇక్కడ వచ్చిన ఏదో విషయాల్లో చంద్రబాబు నాయుడు దూషిస్తారు, చంద్రబాబు నాయుడు క్రిటిసైజ్ చేస్తారనే ఉద్దేశంతో అనవసరంగా ఆయన మీద కేసు పెట్టేసి ఈరోజు ఆయనకు ఈ రకంగా హింసించడం జరుగుతూ ఉంది. ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చినారు, చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రజలు కూడా చాలామంది ఇక్కడ వచ్చి జమ అయినారు. మీరు యాక్చువల్గా నేను ఒకటే చెప్తా ఉండేది ఒకటే, మీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే, ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ సిట్ ఎంక్వైరీని తీసేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తే కరెక్ట్ అయిన దోషులు బయటకు వస్తారు. ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే ఎక్కడ మీ నిజ స్వరూపం బయట వస్తుందని చెప్పి దీనికి పెండింగ్ పెడుతున్నారా? ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇది తేల్చే అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. నిజంగానే ఎవరు దోషులు ఉన్నారో అందరూ తెరపైకి వస్తారు. అది కాకుండా జయచంద్రారెడ్డి గారు ఇన్ని దినాలైనా ఇంతవరకు కూడా అరెస్ట్ కాకపోవడం చాలా శోచనీయం. ఆయన కానీ తెర మీదకి వస్తే ఏ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉంది అని ప్రజలందరూ అనుమానపడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఉండే అనుమానం తీర్చే బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఆయన ఈ రకంగా ఆయనకి నిర్దోషిని అరెస్ట్ చేసినారో ఖచ్చితంగా కోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, దేవుని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. ఖచ్చితంగా ఎవరెవరు దీని మీద ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ సిబిఐ ఎంక్వైరీ పెట్టించి నిజాలు బయటకు తేల్చాలని కోరుకుంటాను.